గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని తెలియజేద్దాం. చక్కని పాట పాడి వినిపించిన సహోదరులు రాజ్ పాల్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలను దైవజనులను మనం ఆహ్వానించుకుందాం. సమస్తానికి సమాధానం సర్వశక్తుని జననం అనే క్రీస్తు విజ్ఞాన మహాసభకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసిన దైవజనులు కింగ్ శ్రీను గారు, సిబిటి ప్రిన్సిపల్, మియాపూర్, హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా మనమంతా కూడా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. కింగ్ శ్రీను అన్నగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే దైవజనులు ఎస్ గిద్యోను గారు, సిబిటి ప్రిన్సిపల్, కరీంనగర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే అబ్రహాం గారు, కోఆర్డినేటర్, బావుపేట గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే రాజ్పాల్ గారు, దైవజనులు, రాజలింగంపేట్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే బుచ్చన్న స్టెఫెన్ గారు, ఉడుంపూర్లో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, సుదూర ప్రాంతం నుండి మన మధ్యకు విచ్చేసిన బుచ్చన్న గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సహోదరులు ఐజక్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఐజక్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓకేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒక పాట పాడుకొని మరి మొదటి వర్తమానములోనికి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి కీర్తన ముందుకు వచ్చి ఒక పాట పాడి వినిపించిన అనంతరం మొదటి వర్తమానంలోనికి వెళ్దాం.
పాడి వినిపించిన కుమార్తె కీర్తనకు ప్రభు నామముల వందనములు తెలియజేస్తున్నాను. ఒకసారి మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని తెలియజేద్దాం. ప్రాముఖ్యమైన సమయానికి మనం ఇచ్చేసి ఉంటున్నాము. మరి మొదటి వర్తమానము అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సిబిటి కరీంనగర్ ప్రిన్సిపల్ ఎస్ గిద్యోన్ అన్న గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో హలో మంచిది. హలో దేవునికి స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి 7వ క్రీస్తు సువార్త సభకు వచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 7వ క్రీస్తు సువార్త సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మియాపూర్ ప్రిన్సిపల్ అన్నయ్య కింగ్ సీన్ అనే గారికి కూడా క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి. మరి వేదికను అలంకరించిన తోటి సేవకులు కూడా క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తూ, మరి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా నిజంగా ప్రపంచమంతా కూడా ఆనందించే నెల అని చెప్పచ్చు. ప్రపంచమంతా ఆనందించే, సంతోషించే నెల అని చెప్పచ్చు. ఇక క్రైస్తవులైతే ఎన్ని మీటింగులు అంటే డిసెంబరు రాగానే యూత్ క్రిస్మస్ అని, మినీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, ఐక్య క్రిస్మస్ అని, గ్రైండ్ క్రిస్మస్ అని ఇలా ప్రతిరోజు ఇంచుమించు జరుగుతూనే ఉంటాయండి సభలు. అంటే ఆనందంలో మునిగిపోతుంటారు. ఈ సభలలో నిజంగా చిన్నపిల్లలు స్కిట్స్ వేయటం, డ్యాన్సులు చేయటం, అంటే అంత ఆనందంలో మునిగిపోయారు. అవునా కదండి? అందరూ క్రైస్తవులంతా ఆనందంలో మునిగిపోయారు, సంతోషంలో మునిగిపోయారండి. మంచిది. మరి నిజంగా దీంట్లో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, చాలామంది డిసెంబర్ మాసం రాగానే ప్రతి క్రైస్తవుల ఇంటి పైన స్టార్ అనేది పెడతారు. ఆ స్టారు పెట్టడం కూడా కొంతమంది ప్రతిష్ఠితి చేస్తున్నారు. స్టారు ప్రతిష్ఠితనట. స్టారు పెట్టడం కూడా ప్రతిష్ఠ చేసి స్టారు పెడతారంట. ఇక ఇలాంటి కార్యక్రమాలు చేయటం విషయంలో నిజంగా క్రైస్తవులంతా మునిగి తేలుతున్నారు ఇందులో. ఒకవేళ క్రైస్తవులే కనుక ఒకవేళ పార్టీలో ఉన్నారనుకోండి, ఒకవేళ టీడీపీ చంద్రబాబు నాయుడు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, మరి వీళ్ళు ఒకవేళ క్రీస్తును అంగీకరిస్తే వీళ్ళు ఏమని పెడతారండి? టీడీపీ క్రిస్మస్ సెలబ్రేషన్ కదా, కాంగ్రెస్ క్రిస్మస్ సెలబ్రేషన్ అంతే కదండి. మరి ఇప్పుడు మనం సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, గ్రైండ్ క్రిస్మస్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఇప్పుడు ఏమని పెట్టాలి? అవునా కదా? ఇలాంటి కార్యక్రమాలు నిజంగా క్రైస్తవ్యం మునిగిపోయింది. మరి ఎంతో మంది పుట్టారు కదా ఈ భూమి మీద. మరి యేసుక్రీస్తు పుట్టుకతో ప్రపంచమంతా సంతోషంతో ఎందుకుంటుంది అంటే, ప్రపంచంలో పుట్టిన వారందరూ పుట్టుక కంటే ఈయన పుట్టుక ప్రత్యేకమైందా? ఆయన కూడా తల్లి గర్భం నుంచి వచ్చారు, మనమందరం కూడా తల్లి గర్భం నుంచి వస్తున్నాం. ఇదికి ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఏముంది? కానీ ప్రత్యేకత ఉంది, కానీ ఆ ప్రత్యేకతను ప్రజల మధ్యకు తీసుకెళ్ళటం లేదు క్రైస్తవులైన వారే. ఇప్పటికీ యేసుక్రీస్తుల వారు నిజంగా చిన్నపిల్లోడు అని ఆయనకు తొట్టి చేసి ఆ తొట్టిలో ఆయనను పడుకోబెట్టి ఇలా లాలిజో లాలిజో అని పాట పాడుతున్నారు. అంటే
నిజంగా ఆయన చిన్నపిల్లాడా? పుట్టాడనుకోని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మన భారతదేశంలో జాతిపిత మహాత్మా గాంధీ ఉన్నాడండి. ఆయన పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు, అవును కదండి? మరి అక్టోబర్ 2వ తారీఖు నాడు నిజంగా మరి దేశమంతా మహాత్మా గాంధీ నిజంగా ఆయనను పుట్టుకలో ఇవి జరుగుతున్నాయంటే నిజంగా ఆయనలో ప్రత్యేకత లేదా? పోనీ మన అబ్బాయి పుట్టాడు అనుకోండి, మన అబ్బాయి పుట్టినరోజుకు నిజంగా అబ్బాయికి జోలపాట పాడతామా? ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే మరొక సంవత్సరం వచ్చిందంటే దేవుడు దయా కిరీటాన్ని ఇచ్చాడని అందరూ ఆనందిస్తాం. మన ఆనందపడుతూ అనేకులను ఆనందములు ముంచేస్తాం. మరి యేసు పుట్టుకలో ఏముంది? అసలు పుట్టుక అనే దానికి మనకు తెలిసిన భాష కానీ బైబిల్ చెప్పిన పరమార్థం ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. అదండి, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. చూసారండి, ఈరోజు నిజంగా అండి ఎక్కడ మీటింగులో ఉన్న అన్నయ్య ఆంధ్రాలో ఇంచుమించుగా ఎన్ని గంటలండి? 10 గంటల ప్రయాణం అండి. 10 గంటలు ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చిన అన్నయ్య సీనన్న గారు. ఇప్పుడు అన్నయ్య వచ్చారు కదా, ఇప్పుడు మనం ఏమనాలా? అన్నయ్యను పుట్టింది అందామా, వచ్చాడు అందామా? అవును కదా? అంటే అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి యేసుక్రీస్తుల వారు పుట్టాడా, వచ్చాడా? పుట్టాడా అంటున్నారే తప్ప అసలు నిజంగా బైబిల్ చెప్పింది ఆయన వచ్చాడు. మరి మనం వచ్చానన్నప్పుడు ఆయన కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడో ఒక మాట చూసుకుందామండి. యోహాను సువార్త, అపోస్తలుడైన యోహాను గారు, యేసుక్రీస్తుల వారికి ప్రియ శిష్యుడైన యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. పుట్టాడన్నాడా యేసుక్రీస్తుల వారు, వచ్చాడన్నాడా? చూడండి. ఈరోజు నీకు నాకు తెలియదండి. మనం క్రీస్తును నమ్మాం. క్రీస్తు పుట్టాడా, వచ్చాడన్న సంగతి క్రైస్తవులకి తెలియదండి. కానీ యేసుక్రీస్తుల వారి ప్రియ శిష్యుడైన యోహాను గారు ఏమని రాశారండి? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను అంటే యేసుక్రీస్తుల వారు, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనన్నాడు. చూసిరా, తండ్రి యొద్దకు నేను ఎక్కడి నుండి వచ్చానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చాను. మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన గడియ 3వ వచనం చదవండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడట యేసుక్రీస్తుల వారు? తాను అంటే యేసుక్రీస్తుల వారు మన లోకరక్షకుడు, యుగ పురుషుడు, శక పురుషుడు. 2000 సంవత్సరాల క్రితం పరలోకములోంచి తండ్రి దగ్గర నుండి బయలుదేరి వచ్చాం. మేమందరం కూడా ఆ కరీంనగర్ నుంచి, అన్నయ్య ఆంధ్రాల నుంచి బయలుదేరి వచ్చాం. అయ్యా, మీరందరూ కూడా బయలుదేరి వచ్చారు మీ ఇంటిలో నుంచి, అవునా కదా? మరి యేసుక్రీస్తుల వారు పుట్టాడా, వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. వచ్చిన ఆయన ఏమంటాడు? మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి. వచ్చాడు. నిజంగా తిరిగి వెళ్ళిపోయే సమయంలో వెళ్ళిపోయాడండి ఆయన. మరి ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు, నేనెందుకు వచ్చావు, నువ్వెక్కడికి వెళ్ళాలి, నేనెక్కడికి వెళ్ళాలి, ఇది మర్చిపోయారండి. పండుగలు చేసుకోవడం తప్పు కాదు, కానీ పరమార్థాన్ని మర్చిపోవటం పాపమే. పండుగ చేసుకోవడం తప్పు కాదు, చూసిరండి. కానీ పరమార్థం చెప్పాలి. ఆ పండుగలో ముందు ఆయనను నిజంగా సంతోషపరిచి మనం సంతోషపరచాలి. బిడ్డ పుట్టినరోజు అంటే ఆ బిడ్డను ముందు సంతోషపరుస్తాం. బట్టలు, కేకు కావలసినన్ని తీసుకొస్తామే. బిడ్డ సంతోషపడితేనే బిడ్డ ఆనందమే మన ఆనందం అనుకున్నప్పుడు, మరి మన కోసం ప్రాణం పెట్టిన 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళికి నిజంగా ఏమిచ్చాడండి? రక్షణ ఇచ్చిన మహనీయుడు నిజంగా అండి. వచ్చిన దాన్ని విషయం చెప్పరా? ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడో అది చెప్పటం లేదు.
ఆయన పుట్టాడు కాబట్టి పండుగ చేసుకుంటాం. చేసుకో, తప్పే ఉంది. కొత్త బట్టలు కట్టుకో, ఇంటికి సున్నం వేసుకుంటావా, స్టార్ పెట్టుకుంటావా, ఇవన్నీ చేస్తున్నావు, నీ ఆనందమే కదా. మరి నువ్వు ఆనందిస్తున్నావే తప్ప ఆయనకు ఆనందం ఏది? అందుకే ఏంటండి, క్రిస్మస్ సెలబ్రేషన్ అని కాదు. టైటిల్ ఏం పెట్టాం? టైటిల్ ఏంటండి? క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు, సమస్తానికి సమాధానం. సమస్తానికి సమాధానం. సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించి పంపించేశాడు. ఈ సమస్తానికి నా మాటలు చెప్పు అని తండ్రి కుమారుని లోకానికి పంపించాడు. సమస్తానికి అంటే సమస్తము ఆయన మూలంగా కలిగను, ఆయన లేకుండా ఏది కలగలేదు. చూసిరా, ఆయన లేకుండా ఏది కలగలేదండి. అందుకే యేసుక్రీస్తుల వారు నిజంగా పరలోకం నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. మళ్ళా నేను వెళ్ళిపోయే గడియ సమీపమైందని చెప్పాడు. నిజంగా తండ్రి గురించి చెప్పాడు. తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వెళుతున్నాయన నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప స్వర్గం వేరెవరి ద్వారా లేదని చెప్పాడండి. మనం పరమార్థం చెప్పాలి. ఆయన అచ్చని ఎందుకు వచ్చాడు రాక, నువ్వెందుకు వచ్చావు, నేనెందుకు వచ్చాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం దేవుడి మాటలు వినటానికి వచ్చాం. దేవుడి మాటలు వినటానికి వచ్చాం. అవునా కదా? కారణం ఉందా లేదా? కారణం ఉంది. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడండి? మనం దేవుడి మాటలు వినటానికి వచ్చామంటే ఆయన ఎందుకు వచ్చాడు? లాలిజో లాలిజో పాట పాడటానికి కాదయ్యా. నువ్వు ఆనందిస్తున్నావు, మంచిదే. కానీ ఆయన ఆనందించాలంటే, ఆయనను పంపిన తండ్రి ఆనందించాలంటే మనం చేయవలసిన పనులు ఉన్నాయి. కాబట్టే నువ్వైనా నేనైనా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వస్తున్నాం. అలా మనకంటే ముందుగా చాలామంది వచ్చారు. వచ్చిన వారు నిజంగా వాళ్ళు ఏం చేశారో, వాళ్ళని ఏం చేశాడో దేవుడు ఒక మాట చూసుకొని అన్నయ్యకి సమయం ఇస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచమంతా పండగలో మునిగిపోతున్నారు. మంచిదే. మరి ఇంత పండగ చేస్తున్న నువ్వు ఆనందిస్తున్నావే తప్ప నిజంగా ప్రభు ఆనందిస్తున్నాడా? ఆ 2000 సంవత్సరాల క్రితం ప్రభుని ఈ లోకానికి పంపించిన కన్న తండ్రి ఆనందిస్తున్నాడా కార్యక్రమం విషయంలో? చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు. ఎంత క్రమశిక్షణ అండి! ఎంత క్రమశిక్షణ! దేనికి? తినటానికి త్రాగటానికి క్రమశిక్షణ. చక్కగా కూర్చున్నట్టండి. తింటున్నారు, త్రాగుతున్నారు. పండగ అంటే ఇవే కదండి. మరి పండగ ఏముంటుంది? ఇదే. పండగలో ఇదే ఉంటుందండి. ఇందులోనే మునిగిపోయారు. చూసిరా, ఒకప్పుడు ఇందులోనే మునిగిపోయారండి. ఆ మునిగిపోయిన వారి గురించి ఏమన్నాడండి? జనులు తినుచును త్రాగుచును, చెప్పండి, తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు. ఈరోజు నిజంగా ఇదే జరుగుతుంది కదండి. ఆడుటకు లేచిన వారిని ఏం చేశారు? లేపేశాడండి. ఏం చేశాడు? లేపేశాడు. ఈరోజు మనం ఇవే కదండి జరుగుతుంది. ఇప్పటి వరకు చేసావా? తప్పులేదు, చెయ్యి. కానీ ఇందులో ఒకటి ఉంది. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ఈ తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిన వారిని ఏం చేశాడని చదువుకున్నాం. ఏం చేశాడట? అయితే వారిలో ఒకసారి ఈ 7వ వచనం చదివిన తర్వాత అక్కడికి వెళ్దాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారటండి. లేచిన వారిని ఏం చేశాడట? అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండనందున అరణ్యముల వారిని ఏం చేశారట? అద్దండి, నువ్వు ఆడినా పాట పాడినా నువ్వు ఏది చేసినా పరలోకపు తండ్రికి మహిమ తీసుకొని రావాలి. అది లేదండి. తినుటకు త్రాగుటకు కూర్చున్నారు. వాళ్ళు అలా చేశారు ఇశ్రాయేలు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నామండి. అలా చేస్తే మనం దేవుడికి ఇష్టలుగా ఉండం. ఆయన వచ్చింది నువ్వు తినటానికి ఆడటానికి కాదు, ఆయన గురించి చెప్పటానికే. అది పరలోకపు తండ్రి ఇష్టం. ఎవరండి చెబుతున్నారు ఆయన గురించి?
పాటలు పాడుతున్నారు తెలుసండి. ఏంటండి ఈ పిచ్చి పిచ్చి పాటలు? ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ క్రిస్మస్ జీసస్. ఇది ఏ ఏ పాట కిందకి వస్తుందో తెలుసా? ఇవండి మన వాళ్ళు పాటలు పాడుతూ ఆనందించటం. ఇవా ఏంటండి? ప్రారంభ క్రైస్తవులు అలా చేశారా? పోనీ యేసుక్రీస్తుల వారు అలా చేశారా? పుట్టినరోజు చేసుకున్నాడా? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదండి. మన కోసం ఎన్ని బాధలండి. విధి తిరిగాడు కదా. ఏదన్నా ఇష్టపడ్డాడా? ఈ లోకంలో దేనన్నా కోరుకున్నాడా? తండ్రి కోరిక మేరకే వచ్చాడు. మనల్ని తండ్రి పిల్లలమని చెప్పాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మార్గాన్ని చూపిస్తే ఆ పరమార్థాన్ని చెప్పి నువ్వు పాట పాడు, భోజనం చెయ్యి, నువ్వు ఆనందించు. ఎక్కడ ఆనందించాలో తెలుసా? ప్రభువునందు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే ఒక డిసెంబర్ మాసమేనా ఆనందించేది నువ్వు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు మహనీయుడు? ఎవరండి? పౌలు గారు ఏమన్నారండి? ఫిలిప్పీ పత్రిక 4:4లో ఆనందించండి. ఆ అబ్బాయి మాట దొరికిందండి. ఆనందించండి అన్న మాట బైబిల్లో ఉంది కాబట్టి మేము ఆనందిస్తున్నాం అన్నారు. కానీ ఎక్కడ ఆనందించమన్నాడు? ఎక్కడ? ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు అంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అన్న సంగతి చెప్పాలి. ఎందుకు వచ్చాడట అండి? దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా ఈ సమస్త మానవాళి నాశనానికి వెళ్ళిపోతుంటే దేవుని ఇష్టాన్ని చెప్పటానికి ఈ సమస్త ప్రజలను స్వర్గానికి తీసుకెళ్ళటం విషయంలో ఆయన రాకడ జరిగితే నా రాకడలో వచ్చిన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అగో ఇశ్రాయేలీలు నిజంగా తినటానికే త్రాగటానికే కూర్చున్నారట, ఆడటానికి లేచారట. ఈరోజు మనం కూడా అదే పనిలో ఉన్నామనుకో, వాళ్లకు పట్టిన గతే మనకు పడుతుంది. దయచేసి మనం అలాంటి వారిగా ఉండకూడదు. అందుకే మనం ఎలా ఉండాలి? మార్క్సు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మార్క్సు వార్త 12:15లో మనల్ని ఎలా ఉండరు చూడండి, చెప్పండి ఏమన్నాడు? మార్క్సు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో 12:15 మార్క్సు వార్త 12వ అధ్యాయం 15వ వచనం 5వ వచనం ఏమని ఉంటుందంటే, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా మీరు నాకు పాత్రులు కారని ఉంటుందండి. అంటే ఇప్పుడు యేసును మనం ప్రేమించామంటే నిజంగా యేసు గురించి ఏం చేస్తున్నావు నువ్వు? కేకా నీకే, కొత్త బట్టలా నీకే, మరి ఇంటికి సున్నం వేసుకోవటం నీ మంచి కోసమే. ఇప్పుడు యేసుకి ఏం మంచి జరిగింది చెప్పండి? అవునా కదా? నన్ను ప్రేమిస్తే నువ్వు ఎవరి గురించి చెప్పాలి? నాకంటే ఎక్కువ ఎవరిని నువ్వు ప్రేమించినా నాకు పాత్రుడవు కాదన్నాడే యేసుక్రీస్తుల వారు. మరి అలాంటప్పుడు మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం చెప్పండి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? యేసుక్రీస్తుల వారిని ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తుల వారిని ఎక్కువ ప్రేమిస్తే ఏం చెప్పాలి? యేసుక్రీస్తు గురించి చెప్పాలి. క్రిస్మస్ పండగ అంటావు, క్రిస్మస్ కేక్ అంటావు, క్రిస్మస్ గురించి ఎన్నెన్నో చేస్తావు, మినీ క్రిస్మస్ అంటావు, యూత్ క్రిస్మస్ అంటావు. అసలు క్రీస్తేడి. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఒక డిసెంబర్ మాసమే కాదండి, ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు ప్రభు గురించి చెప్పుకుంటే పరలోకానికి చేరేవారిగా ఉండాలని ఈ తొలి పలుకులుగా నాకు ఇచ్చిన ఈ సమయంలో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, 7వ క్రీస్తు విజ్ఞాన సభకు తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి, ఈ సభను బట్టి, సభను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. కొన్ని విషయాల్లో మీ మాటలు చెప్పాను, మిగతా అనేకమైన విషయాలు అన్నయ్య ద్వారా మాకు నేర్పించమని వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి ఇదిగో నాయన మనస్సు పెట్టి మీ మాటలు వినగలగటానికి మీ కృపాశయం అనుగరించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి తొలి సందేశం చాలా చక్కగా షార్ట్ టైంలో వివరించిన మరి ప్రిన్సిపల్ గిద్యోన్ అన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మన ఆనందాన్ని చప్పట్లు కొట్టి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రూబేన్ అన్నగారు ముందుకు వచ్చి ఒక పాట
పాడి వినిపిస్తారు. పల్లవి, చరణం మాత్రమే పాడతారు. తర్వాత మనం ముఖ్య వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. అందరికీ వందనాలు. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది, విపత్తు మీద విపత్తు. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది, విపత్తు మీద విపత్తు. తెలుసుకోండి ప్రజలారా, ఇది దేవుని ఉగ్రత. తెలుసుకోండి ప్రజలారా, ఇది దేవుని ఉగ్రత. క్రీస్తు కొరకు బ్రతకండి, దేవుడున్నాడు జాగ్రత్త. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది, విపత్తు మీద విపత్తు. అందమైన ఈ లోకం అడవైపోతుంది, ప్రజల మధ్య నా ప్రేమ చల్లారిపోతుంది. అందమైన ఈ లోకం అడవైపోతుంది, ప్రజల మధ్య నా ప్రేమ చల్లారిపోతుంది. దేవుని మాటలు లేక పాడైపోతుంది, దేవుని మాటలు లేక పాడైపోతుంది. వినాశనం వైపుకు పరుగులు తీస్తుంది, వినాశనం వైపుకు పరుగులు తీస్తుంది. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది, విపత్తు మీద విపత్తు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని పాట పాడి వినిపించిన అన్నగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం ఇచ్చేసి ఉంటున్నాము. దయచేసి ఒక 45 నిమిషాలు ఓపికగా మీరు కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి కింగ్ శ్రీను అన్నగారు ముఖ్య వాక్యోపదేశం మనకు అందిస్తారు. ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను. ఒకసారి మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని తెలియచేద్దాం. హలో, ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి గోదూరు గ్రామంలో ఉంటున్న మీ పిల్లలు, మీ కుమారుడు డేవిడ్ తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి వస్తున్న మీ పిల్లలందరికీ మీ జ్ఞానం నేర్పించాలి అని కష్టపడుతుంది. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభను జ్ఞాపకం చేసుకోనండి. తరలి వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి వీరికి నాయకుడిగా, సేవకుడిగా, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న గిద్యోనును ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వేదికను అలంకరించిన దైవజనులను, తరలి వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వినపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక చక్కటి అంశం మీకు ముద్రించబడింది. సమస్తానికి సమాధానం, సర్వశక్తుని చరణం. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి పుట్టుక గురించి ప్రపంచానికి ఏమర్థమైంది అన్నది ఈరోజు జరుగుతున్న కార్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. క్రీస్తు పుట్టాడు కనుక సంతోషించాలి, ఆనందించాలి అనుకుంటున్నారే కానీ ఆయన పుట్టుకతో ఈ లోకానికి జరిగింది ఏంటి? ఆయన మాటలను విశ్వసించి రక్షణలోనికి నడిపించిన నాకు ఆయన అప్పగించిన బాధ్యత ఏంటి? ఇవి మరిచారు అని చెప్పక తప్పదు. లోకంలో రాజకీయ నాయకులకు కానీ, లేదంటే దేశానికి సేవ చేసిన వారికి కానీ
వారి ప్రాణత్యాగాలను ఈజీగా మర్చిపోయిన ఈ లోకం కేవలం ప్రజల మెప్పు కోసం బర్త్డేలకు డెత్ డేలకు జ్ఞాపకం చేసుకోవటం అనేది మనం చూస్తాం. ఈ దేశ స్వాతంత్ర్యంలో ప్రాణాలు పెట్టిన వారిని కేవలం జన్మదినం రోజు జ్ఞాపకం చేసుకోవటం, ఒక దండ వేయటం, చప్పట్లు కొట్టడం, 4 ఆయన గురించి మంచి మాటలు చెప్పటం, వెళ్ళిపోవటం. తర్వాత మరలా ఆయన గురించి మరలా ఆ జన్మదినం ఆ డేట్ వచ్చేంత వరకు ఆయన్ని పట్టించుకోరు, ఆయన త్యాగాన్ని పట్టించుకోరు. పిల్లరా, అదే కోవలో ఈరోజు క్రైస్తవ్యం సంవత్సరానికి ఒకసారి క్రీస్తు పుట్టాడు కనుక మేము పండగ చేసుకుంటాం అని పండగ పేరుతో ఆనందపడుతున్నారు తప్ప మిగతా రోజుల్లో క్రీస్తు కోసం ఎంతమంది ఆలోచిస్తారు? మిగతా రోజుల్లో ఆయన గురించి ఎవరు కష్టపడుతున్నారు? ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను. డిసెంబర్ 25కి చర్చి ముందు టెంట్లు వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పండి? డిసెంబర్ 25కి చర్చి ముందు టెంట్ వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎక్కువ మంది వస్తారని, రైట్? ఇప్పుడు ఈ వచ్చే ఎక్కువ మంది అందరూ క్రైస్తవులేనా? పక్కనున్న అన్ని జనులు కొద్దిమంది రావచ్చు కానండి, ఎక్కువ శాతం వచ్చేది ఎవరు చెప్పండి? క్రైస్తవులే. డిసెంబర్ 25న యేసుక్రీస్తుల వారు జ్ఞాపకం వచ్చాడు. మరి ప్రతి ఆదివారం జ్ఞాపకం రాడా? ప్రతి ఉపవాస ప్రార్థనకి జ్ఞాపకం రాడు. లోకం చేస్తున్నది క్రైస్తవుడు చేయకూడదు. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ప్రభుని పండగ ప్రతి వారం నువ్వు రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం, ఇవి త్రాగునప్పుడెల్లా ఆయన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని ప్రతి వారం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పండగకు ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటే అది భక్తి అవుతుందా? ఆలోచించండి. ఒకవేళ అలా జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి ఆయన మాటలు ఏమైనా మన హృదయంలో ఉంటాయా? ఆయన త్యాగం ఏమైనా మనకు గుర్తుంటుందా? ఆయన ఎలా బ్రతకమన్నాడో మనకేమైనా అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? పిల్లరా, క్రీస్తు జన్మ భూమి మీద ఎందుకు జరిగింది అంటే అది ఒక రోజులో చెప్పేది కాదు, ఒక గంటలోనూ చెప్పేది కాదు. ఒక చిన్న విషయాన్ని మాత్రం ఈరోజు ఓపెన్ చేస్తాను. క్రీస్తు జన్మ భూమి మీద ఎందుకు జరిగింది అంటే పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట మీరు తీయండి. కొలసీలకు రాసిన పత్రిక. మీరు చాలా జాగ్రత్తగా, లేఖనాలు ఇవి చాలా విలువైనవి, చాలా లోతైనవి, క్రీస్తు జన్మ గురించి సవివరంగా మీకు చెప్పేవి. చాలా బాగా ఆలోచించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతుంటే ప్రభువు ఎందుకు పుట్టాడో పౌలు గారు చెప్తున్నారు. 19వ వచనంలో ఆయన యందు, అనగా ఇక్కడ ఆయన అనగానే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభునందు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. ఎంత పెద్ద వచనం తెలుసండి ఇది. ఇందులో ఎంత పెద్ద విషయాన్ని చెప్పాడు తెలుసా పౌలు గారు? పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఉన్నాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడికి దేవుడైనా తండ్రి అయినా
ఆయన కన్న పిల్లలే భూమి మీద ఉన్న మనుషులు. దేవుడు భూమి మీద మనుషుల్ని కంటే, తండ్రి పిల్లల్ని కంటే ఈ భూమి మీద పిల్లలు నివసించాలి అని ఇంత పెద్ద అనంతమైన విశ్వాన్ని కడితే, భూమి మీదకి వచ్చిన మనుషులు ఈ భూలోకంలో దేవుడిని మర్చిపోయారు. సృష్టికర్త ఎవరో మర్చిపోయారు. సృష్టిని ఎవరు కలిగించారో మర్చిపోయారు. తన జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయారు. ఎలా బ్రతకమని చెప్పాడో మర్చిపోయారు. తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలని మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి నేను పుట్టాను గనక తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, నాకు ఇష్టమైన పాపాలు నేను చేస్తాను అని దేవుడికి విరుద్ధంగా బ్రతకటం ప్రారంభించాడు మానవుడు. బాగా వినండి. సమస్తము కలిగించింది దేవుడు మనిషి కోసం. సూర్యుడు ఎవరి కోసం చెప్పండి? మనిషి కోసం. చంద్రుడు ఎవరి కోసం? మనిషి కోసం. అడవులు, జంతువులు, మనం తింటున్న ఆహారము, ఇవన్నీ దేవుడు ఎవరి కోసం కలిగించాడు? మనుషుల కోసం, తన పిల్లల కోసం కలిగించాడు. సముద్రాలు పిల్లల కోసం, అందులో ఉన్న చేపలు పిల్లల కోసం, జీవులు పిల్లల కోసం, అన్ని పిల్లల కోసమే కష్టపడి కలిగిస్తే, తన పిల్లలు అని ప్రేమతో ముద్దుగా వారికి ఏది కొదువ ఉండకూడదని దేవుడు ఆలోచిస్తే, ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి భూమి మీద ఎవరైతే కలిగించారో, ఎవరైతే పుట్టించారో ఆ దేవుడికి విరోధులుగా మారిపోయారు. అలా విరోధులుగా భూమి మీద ఉన్న మనుషులు ఎప్పుడైతే మారిపోయారో, మనుషులు ఎప్పుడైతే పాపాలతో నిండిపోయారో, మనుషులు ఎప్పుడైతే దైవ వ్యతిరేక కార్యక్రమాలతో బ్రతుకుతున్నారో, వెంటనే సేవ చేస్తున్న సృష్టి కూడా మేమెందుకు సేవ చేయాలి వీళ్ళకని మూలగొట్టం ప్రారంభించింది. తండ్రి, మీరు మీ పిల్లలకి సేవ చేయమన్నారు, కానీ వీళ్ళు మీ పిల్లలుగా ఉన్నారా? తెల్లవారు లేస్తే వ్యభిచారం, అబద్ధం, దొంగతనం, దోషాలు, నేరాలు, చంపుకోవడాలు, చావటాలు, మోసం చేయడాలు, ఏమంటే ఒకరినొకరు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఏంటి పాపిష్టి జనాంగానుక మేము సేవ చేయాలి అని సృష్టి మొరపెడుతుంది. ఎవరికి? దేవుడికి. నీ పిల్లలు కదా అని సేవ చేయమన్నావు. వీళ్ళు ఏమైనా నీ పిల్లలుగా ఉన్నారా? ఇప్పుడు నీ పిల్లలైతే నీలా ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, జాలి కలిగిన వారుగా ఉండాలి, దయ కలిగిన వారుగా ఉండాలి. నీలో ఉన్న స్వభావాలు అవే కదా. ఆ లక్షణాలు ఇచ్చే వీళ్ళకి జన్మిచ్చావు కదా, నీ స్వరూపం ఇచ్చావు కదా, నీ పోలికి ఇచ్చావు కదా. ఏది తండ్రి వీళ్ళల్లో? కనుక ఇప్పుడు మేము వీళ్ళకి సేవ చేయలేకపోతున్నామని సృష్టి మూలుగుతుందట. ఏమండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. భర్త చక్కగా ఉదయం పనికి వెళ్ళిపోయి కష్టపడి పనిచేసి ఇంటికి, ఏమండి, రాత్రి అయ్యేసరికి టైంకి ఇంటికి వచ్చేసినప్పుడు భార్య భర్తను ఎలా చూసుకుంటుంది? కష్టపడి వచ్చాడండి, పొద్దున్న వెళ్ళిపోయాడండి, కష్టపడి ఇంటికి వచ్చాడండి అని, ఏమండి వేడి వాటర్ పెట్టమంటారా, ఏం తింటారండి, టీ తాగుతారా, మీకు ఎలాగుంది ఆరోగ్యం అని అడుగుతుంది. ఎప్పుడు? కష్టపడి పని చేయడానికి వెళ్ళి ఆ డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు. ఇదే భర్త ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు పనిచేసి ఆ జీతాన్ని పుచ్చుకుని శుభ్రంగా రాత్రి 12-1 గంట వరకు తాగేసి ఇంటికి వస్తున్నాడు ప్రతిరోజు. భార్య సేవ చేస్తుందా, విసుకుంటుందా? నాకు చెప్పాలి. ఎందుకు విసుకుంటుంది? ఎందుకు విసుకుంటుంది? తాగేసి వచ్చినోడికి ఎవరండి సేవలు చేస్తారు? తోలుతూ గెంతుతూ, ఏమండి ఒంటి నిండా బురద అంటించుకొని ఆ పక్కలతో గొడవాడుకుని, పక్కలతో గొడవాడుకుని, గొడవలు పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. అయ్యగారు వచ్చారు మహానుభావుడు అని సేవ చేస్తుందా? తిడతదా? మీరు చెప్పండి. విసుకుంటుంది, తిడతది, చిరాకు పడుతుంది. సేమ్ అదే పొజిషన్లోకి ఏది వెళ్ళిపోయిందో తెలుసా? సృష్టి వెళ్ళిపోయింది. మంచి వాళ్ళని వీళ్ళకి సేవ చేయమని నన్ను పుట్టించావు తండ్రి, వీడేమో పచ్చి దుర్మార్గుడు, వీడిగా నేను సేవ చేయాలి, వీడిలోకా నేను వెళ్ళి వీడిని బతికించాలంటుంది గాలి, వీళ్ళ లోపలికి వెళ్ళా వీడిని బతికించాలంటుంది నీరు, వీళ్ళ లోపలికి వెళ్ళా ఆహారం నేను బలైపోయి వాడి నోట్లోకి వెళ్ళిపోయి వాడి శరీరానికి పోషకాలు ఇచ్చి నేనా చచ్చిపోవాలంటుంది ఒక మొక్క. సృష్టి అంతా కూడానండి మూలుగుతుందండి మనిషి విషయంలో. అప్పుడు దేవుడు అనుకున్నాడు,
మీరు కొద్ది రోజులు ఆగండి, సమస్తానికి సమాధానం ఇవ్వడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు? నా కొడుకును పంపుతున్నాను, యేసు. ఈ భూమి మీద ఉన్న అందరికీ తండ్రి అయిన దేవుడు అయితే, ఆయన మనుషులందరికంటే ముందు కన్న జ్యేష్ఠ కుమారుడే యేసుక్రీస్తు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు వచ్చాడా, కుమారుడు వచ్చాడా? చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు కుమారుడు ఎవరో తెలియదు, ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కొడుకు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు, దూతలేంటో తెలియదు, అన్నీ కలిపి కొట్టేస్తూ ఉంటారండి. అందుకే బైబిల్ ఏమో అర్థమవుదు. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, వీళ్ళు ఏదో వినుకుని ఆమెను అనుకుని ఇంటికి వెళ్ళిపోవడం తప్ప బైబిల్లో ఉన్నవి ఏమీ అర్థం కావడానికండి. ఇలా సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పకపోవటం వలన బైబిల్ ఏం చెప్పిందంటే, బోధకుడికి నువ్వు సత్యవాక్యమును సరిగా విభజించు అన్నాడు. విభజిస్తే అర్థమవుతుంది. ఎవడ మన కోడిని తినాలనుకున్నప్పుడు కోడి మాంసం ఎలా తింటాం చెప్పండి? అక్కడ కోడిని కట్టేస్తారు, పట్టుకొచ్చి ప్లేట్లో పెట్టుకుని ముక్కలు చేసుకుని తినేస్తామా? కోడిని ఎలా తింటారండి? శుభ్రంగా దాన్ని ముందు చంపుతారు, గొంతు కోసి చంపిన తర్వాత వేడి నీటిలో పెట్టి పైన అంతా తీసేస్తారు. ఏం తీసేయాలి? చర్మం తీసేయాలి. చర్మం తీసేసిన తర్వాత కోడిని మధ్యలో కట్ చేస్తారు. అలా ఓపెన్ చేసి లోపల పేగులు అవి ఉంటాయి, చేదుగొట్టు ఉంటుంది, అవన్నీ తీసేయాలి. అంటే ఏం చేస్తున్నారు? కోడిని ఇప్పుడు విభాగిస్తున్నారు, విభజిస్తున్నారు, చెత్త అంతా తీసేస్తున్నారు. అప్పుడు కోడి కాళ్ళు కొట్టేసి, తల కొట్టేసి, మధ్యలో ఉన్న స్కిన్ అంతా తీసేసి చక్కగా ముక్కలుగా నరిగితే అది పట్టుకెళ్ళి వండుకుని తినాలి. కోడి మాంసం తిన్నాక ఒక విధానం ఉంది, ఉందా లేదా? ఉంది. అట్టుపండు తిన్నాక ఒక విధానం. ఎలాగుంటుంది? అట్టుపండు ఉందండి, అలా తినేస్తావా? ఏనుగు తిన్నట్టు. జంతువులు తినేస్తే ఎలాగా? మనం ఏం చేస్తాం? పైన అలా చక్కగా తొక్కొలుచుకొని నీట్గా మర్యాదగా తింటాం. అది అట్టుపండు తినే విధానం. అలాగే దానిమ్మకాయ ఉంటుంది, దానికి ఒక విధానం. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కదా. మరి వాక్యానికి నా నోటికి ఏది మాట్లాడితే అది చెప్తాను, నాకు బైబిల్లో ఏది కనపడితే అది మీకు చెప్తానంటే మీకేం అర్థం అవుతుంది? సత్యవాక్యమును సరిగా ఏం చేయాలట? విభజించి చెప్పు. మరణానికి సంబంధించి ఏం రాశాడో చెప్పు, పుట్టుకకు సంబంధించి ఏం రాశాడో చెప్పు, బ్రతుకుకు సంబంధించి ఏం రాశాడో చెప్పు, సృష్టికి సంబంధించి ఏం రాశాడో చెప్పు, యేసుక్రీస్తుల వారి గురించి ఏం రాశాడో చెప్పు, యేసుక్రీస్తుల వారి పుట్టుక ఎందుకు జరిగిందో ఏం రాశాడో చెప్పు. అలా చక్కగా విభజించి ఇది పుట్టుక, ఇది చావు, ఇది యేసు ప్రభు, ఇది జన్మ, ఇది పరిశుద్ధాత్మ దేవుడు, ఇది అపవాది, ఇవి దోతలు, ఇది సృష్టి, ఇలా విభజించి చక్కగా బైబిల్లో ఉన్న విషయాలు చెప్తే అర్థమవుతాయి. అలా చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెబుతామన్నా అంత ఇంట్రెస్ట్గా బైబిల్ నేర్చుకునే వాళ్ళు లేరు. అందుకే బైబిల్ ఎలా మిగిలిపోయిందంటే, ఆ బయటోడేమో మత పుస్తకం అంటాడు, లోపల ఉన్నోడేమో ఏమి అర్థం కాని పుస్తకం అండి, చదివితే నిద్ర వచ్చే పుస్తకం అని వీడు అంటున్నాడు. చూసారు బైబిల్ ఎలా మిగిలిపోయిందో? దేవుడి కష్టం చూసారు ఎలా మిగిలిపోయిందో? యేసుక్రీస్తు జన్మ ఎందుకు జరిగింది? గంటలు 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 ఆయన గురించి రాశాడు అన్ని విషయాలు దేవుడు. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి పాపాత్ముడయ్యి, ఆ పాపాత్ముడికి సేవ చేయలేక ప్రకృతి మూలుగుతుంటే దేవుడు ఒక ఆలోచన చేశాడు. మీ అందరికీ సమాధానం ఇస్తాను. ఎవరితో? నా కొడుకు భూమి మీదకి వస్తాడు, వచ్చిన తర్వాత మీ అందరికీ ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. 19వ వచనం ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది చూడండి, ఆయన ద్వారా సమస్తమునకును. నేను టైటిల్ అదే పెట్టాను. టైటిల్ ఏంటి చెప్పండి? సమస్తానికి సమాధానం, సర్వశక్తుని జననం. ఆయన పుట్టుక భూమి మీద చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది, చాలా సమస్యలకు సొల్యూషన్ ఇచ్చింది, చాలా అర్థం కాని పరిస్థితులకు చక్కగా మార్గం వేసింది. ఆయన జన్మ, క్రీస్తు జన్మ,
ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే సమస్తమును ఆయన ద్వారా, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సృష్టికి పరలోకంలో ఉన్న తండ్రికి మీడియేటర్ వచ్చాడు, మధ్యవర్తి వచ్చాడు, ఈయన ద్వారా సమాధానం. అలాగే భూమి మీద ఉన్న నరులకు పరలోకంలో ఉన్న దేవుడికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఎవరా ఒక్కడు? యేసుక్రీస్తు. అంటే ఏమంటే ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, ఆ గొడవ సర్దుమనగాలంటే ఏం జరగాలో నాకు చెప్పాలా? ఏం జరగాలి? మధ్యలో ఎవరో ఒకరు వెళ్ళాలి కదండి. ఎందుకు కొట్టుకుంటున్నారని విడదీయాలి కదండి, ఇద్దరిని కూర్చోబెట్టాలి కదండి, మాట్లాడాలి కదా. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రికి భూమి మీద ఉన్న మనుషులకి వ్యాజ్యం, గొడవ, శత్రుత్వం ఏ విషయంలోనూ తెలుసా? ఒరే, నేను నిన్ను పరిశుద్ధుడిగా పుట్టిస్తే నువ్వెందుకు పాపాలు చేస్తున్నావు అంటాడు ఆయన. నేను ఇచ్చిన జన్మేంటి, నువ్వు చేసుకున్న జన్మేంటి? నేను ఇచ్చిన బ్రతికేంటి, నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి? అసలు నేను ఏం చెప్పా లోకానికి పంపించాను, అక్కడ నువ్వు చేస్తున్నది ఏంటని భూమి మీద ఉన్న మనుషులతో జన్మనిచ్చిన తండ్రి వ్యాజ్యమాడుతున్నాడు. హోషేయ గ్రంథం, జాగ్రత్తగా రాసుకోండి ఇవి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరితో ఎవరు వ్యాజ్యమాడుతున్నారు? దేశంలో నివసిస్తున్న దేశ నివాసులతో జన్మనిచ్చిన దేవుడు వ్యాజ్యమట, యుద్ధమట, వాళ్ళతో గొడవట, వాళ్ళతో. ఎందుకు మీరు అలా ఉన్నారు? ఇంతకీ ఏంటి ప్రజల దగ్గర ఆయన చూస్తున్న సమస్య అంటే ప్రారంభంలో చెప్తున్నాడు, వాళ్ళ మధ్యలో ఏమి లేదట, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును మనుషుల మధ్యలో లేదు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతానండి, ప్రజల మధ్య ఈరోజు సత్యం ఉందంటారా, నిజం ఉందంటారా? నిజం మాట్లాడుతున్నారండి మనుషులు? నిజం మాట్లాడతారండి మనుషులు? మాట్లాడరండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, అందరూ మాట్లాడేవి అబద్ధాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏముండదు, లోపల ఎక్స్రే చేయాలంటాడు. ఏముండదు, రోగం ఏముండదు. ఒకప్పుడు పాత డాక్టర్లు అండి జస్ట్ నాడి పట్టుకుని చెప్పేసేవారండి, ఏమి లేదు నాయన చిన్న టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతాను వారు. ఏమండి, నా జీవితంలో నేను షాక్ అయిపోయిన సంగతి, మా వాడు పడిపోయాడు ఆడుకుంటూ పడిపోయినప్పుడు కాలో నాకు తెలిసి చెయ్యో ఏదో చిన్న దెబ్బ తగిలిందండి. 2-3 రోజులు తగ్గట్లేదు. తగ్గపోయేసరికి తగ్గిపోద్ది అనుకున్నా, తగ్గట్లేదని తీసుకెళ్ళాం. నిజంగానండి, ఆ చిన్న గాయానికి ఆడావిడ చేశారండి. వెంటనే దీనికి బ్లడ్ టెస్టులు చేయించాలి, దీనికి ఎక్స్రే చేయించాలి, ఏమి లేదు అక్కడ. నేను నెమ్మదిగా ల్యాబ్ అతని దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడిగాను, బాబు మీరు అందరికీ చేస్తారా అంటే, మా డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడికి పంపేస్తాడండి. అంటే ఏమి లేకపోయినా పంపేస్తాడంటే పంపేస్తాడండి. ఎందుకు? ఈ ల్యాబ్ బోర్డుకి డబ్బులు రావాలి, ల్యాబ్ బోర్డు దగ్గరికి వాడు పంపించినందుకు ఆ డాక్టర్ గారికి ఏం రావాలి? కమిషన్ రావాలి. డాక్టర్ అబద్ధం, రాజకీయ నాయకులు నిజాలు మాట్లాడతారండి. మీరే మాకు దేవుళ్ళు, ఈ ఒక్కసారి గెలిపించండి, మొత్తం మీ జీవితం నా చేతుల్లో పెట్టండి అంటాడు. ఎప్పుడు? ఎలక్షన్కి ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నాడో కూడా కనపడ్డు. దండం పెట్టిన ఆయన దగ్గరికి మీరు దండం పెట్టడానికి వెళ్తే ఇద్దరు ఉంటారు అక్కడ గన్న పట్టుకుని, దగ్గర కూడా రానివ్వరు. ఎవడండి ఈరోజు నిజం మాట్లాడుతున్నాడు? సత్యం అనేది ప్రజల మధ్యలో ఉందంటారా? న్యాయం, ధర్మం, నీతి ఏమన్నా మిగిలాయి అంటారా సమాజంలో? లేవండి. ఇలాంటి సమాజాన్ని చూసి సత్యం లేదట, నెక్స్ట్ కనికరం లేదట, ఒకరి మీద ఒకరు జాలి, దయ, మోసం చేయకూడదు కదా, వాడిది కష్టమే కదా. ఎంత దారుణంగా తయారైందంటే ప్రపంచం, అవతల వాడి కష్టానికి విలువ లేకుండా పోయింది. దోచుకో, మోసం చేయి, చంపు, నువ్వు మాత్రం బాగుండాలి. స్వార్థపూరిత లోకం, కనికరం లేదు. ఎంత బరాస్తున్నాడు దేవుడు అంటే, వాళ్ళ మధ్యలో సత్యం లేదట, వాళ్ళ మధ్యలో కనికరం లేదట. ఇవన్నీ లేకపోవడానికి గల కారణమట, వాళ్ళ మధ్యలో దేవుని గూర్చిన జ్ఞానము లేదు. ఆ మాట అంటే నిజంగా మీరు బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మీకు బాగా తగలాల మాట.
దేవుని గూర్చిన జ్ఞానం దేశ నివాసులలో లేదని దేవుడు బాధపడుతుంటే ఆ జ్ఞానం దేశ నివాసుల దగ్గర లేదు. కానీ నీ దగ్గర ఉందా లేదా? నీ దగ్గర ఉందా? ఉంది. నువ్వెప్పుడు ఓపెన్ చేస్తావు? మంచి కవర్ కొని 150 రూపాయలది జిప్పేసి పెట్టావు నువ్వు. నీ దగ్గరే ఉంది ఆ జ్ఞానం అంతా. అదే బైబిలు. ఆ బైబిల్ నేర్చుకోవు, ఆ బైబిల్ చదవవు, ఆ బైబిల్లో ఉన్న ఏమని ఈ లోకానికి తెలియని రహస్యాలను నువ్వు చెప్పవు. ఇంకెలాగే ఈ లోకాన్ని బాగు చేసి చెప్పండి? ఎప్పుడైతే దేవుడు గూర్చిన జ్ఞానము ప్రజల మధ్యలో లేదో ప్రజలు అలా మారిపోయారో చెప్తున్నాడు తర్వాత వచనంలో. దేవుడు గూర్చిన జ్ఞానము లేని దేశమా, రాష్ట్రమా, గ్రామమా ఎలా మారిపోద్దో 2వ వచనంలో చెప్తున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము ప్రజల మధ్య లేదు కనుక ప్రజలు అలా తయారయ్యారట. 2వ వచనంలో అబద్ధ సాక్ష్యము పలుకుటయు. చూసారా? దేవుడు లేడనుకోండి, దేవుడు భయం లేదనుకోండి, అందరూ ఏం చేస్తారు? ఇక అబద్ధ సాక్ష్యం. ఈరోజు కోర్టులో చెప్తున్న సాక్ష్యాలని నిజమైన సాక్ష్యాలా? వాడు మర్డర్ చేయలేడండి, మర్డర్ చేయలేదు. వాడు మర్డర్గా నిరూపించాలంటే దొంగ సాక్షులు పెడతారు ఇక డబ్బులు పెట్టి. ఏమంటే వాడు మర్డర్ చేశాడని డబ్బులు తీసుకుని చెప్తాడు. వీడు సాక్ష్యానికి వాడిని ఉరి తీసేస్తే తీసేనేవ్వండి, నాకేం కావాలి? డబ్బు కావాలి. ఏమంటే వీడికి దేవుడు భయం ఉందంటారు మీరు చెప్పండి? వాడికి అన్యాయం చేస్తే నా కుటుంబానికి అన్యాయం జరుగుతుందేమో, వాడు ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్తే వాడు చచ్చిపోతే, వాడి కుటుంబం రోడ్డున పడిపోతే, వాడి పిల్లలు అనాథలైపోతే ఆ శాపం నాకు తగులుతుందేమో, దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తాడేమో. ఏమంటే ఈ భయం ఉందంటారా ప్రజలకు? మీరు చెప్పండి, ఉందా అండి? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములు ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఏమైందట? ఇవన్నీ ఏమయ్యాయట? ఏమంటున్నాడు చివరిలో? వాడిన పదవేటి? వాడుకయ్యను. వాడుక అంటే అలవాటట. ఏంటి అలవాటు? మీకు ఇది పక్కన పెట్టండి. అసలు అలవాట్లు అంటే అర్థం తెలుసా మీకు? పొద్దున్నే లేచి మొహం కడుక్కోవటం. చెప్పండి. అలవాటు అంతే కదండి, అందరూ చేయాల్సిన పని. మొహం కడుక్కోవడాన్ని ఏమంటారు? అలవాటు. స్నానం చేయడాన్ని అలవాటు, అంతే కదండి. టిఫిన్ చేయడాన్ని అలవాటు. ఈ మనుషులకు ఉండవలసిన అలవాట్లు. కానీ వీళ్ళకేమున్నాయట? తెల్లవారు లేస్తే ఒక అబద్ధం ఆడాలి, ఒకడిని నరకాలి, ఒకడిని చంపాలి, ఒక అబద్ధ సాక్ష్యం చెప్పాలి. ఇది ప్రజలకి దొంగతనం చేయాలి, నరాచి చేయాలి, వ్యభిచారం చేయాలి. ఇవన్నీ మనుషులకి ఎలా మారిపోయినాయట? వాడుక. అంటే రోజువారీ కార్యక్రమాలు ఎలాగైతే స్నానము, బట్టలు, మొహం తోముకోవటం, ఏమైనా పనులు చేసుకోవటం, ఇది ఎలాగైతే వాడుకైందో ఈ పాపాలు చేయటం కూడా మనిషికి ఎలా మారిపోయిందట? వాడుక. ఆ పదం చూసారా? వాడుక. వాడుకలోకి వచ్చేసాయి. కారణం దేశ నివాసుల మధ్యలో ఏమి లేదు? దేవుని గూర్చిన జ్ఞానము లేదు, దేవుని గూర్చిన వాక్కులు లేవు. అందుకే వాడు పాపానికి కట్టుబానిసయ్యాడు, వాడుగ్గా మార్చుకున్నాడు. ఇప్పుడు వాడు మారాలి అంటే వాడి మదిలోనికి వెళ్ళవలసింది ఏంటి? ఇప్పుడు దేవుడి జ్ఞానం, వాక్యం రావాలి. ఎవరా వాక్యం? యేసుక్రీస్తు వచ్చాడు. వాక్యమే శరీరాన్ని ఎత్తి లోకానికి వచ్చింది. ఈ దేశ నివాసుల మధ్యలో ఉండి నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు ఇవన్నీ మీరు చేయడానికి గల కారణం మీ మదిలో వాక్యం లేదు, మీ మదిలో దేవుడు అంటే భయం లేదు అని దేవుడు భయాన్ని వాక్య రూపేణ వాళ్ళ మధ్యలో పెట్టుకుంటూ వచ్చాడు. పిల్లరా, సమస్తానికి సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టుక ద్వారా. యేసుక్రీస్తుల వారు పుట్టే సమయానికి మనుషులందరూ దేవుడితో వ్యాజ్యమాడుతున్నారు, దేవుడు మనుషులతో వ్యాజ్యమాడుతున్నాడు, దేవుడు లేడు అంటున్నాడు, దేవుడు నన్ను పుట్టించలేదు అంటాడు, సృష్టి దానికి అదే కలిగింది అంటాడు, మనుషులందరూ కోతి నుండి వచ్చారంటారు. ఎవడి వాదన వాడదండి, ఎవడికి నోటికొచ్చినది మాట్లాడేస్తున్నారు. దేవుడు భయం లేదు, దేవుడి జ్ఞానం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక నక్షత్రం పుట్టింది, ఆయనే యేసుక్రీస్తు. ఆయన పుట్టుకతో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మీ అందరికీ తెలుసు. ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా నేను మీతో మాట్లాడతాను. ఎందుకు మాట్లాడాలి ప్రభు అంటే అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియ చెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని చాలా విషయాలు రహస్యంగా ఉండిపోయాయి, అది నేను పుట్టిన తర్వాత, నేను నోరు విప్పిన తర్వాతే మీకు తెలుస్తాయి అన్నాడు. ఏమంటే యేసు ప్రభు చెప్తే కానీ అర్థం కాని సంగతులు ఏమున్నాయి లోకానికి అనుకుంటున్నారా? ఒకటి జ్ఞాపకం చేస్తాను.
అది యేసుప్రభువే చెప్పాడండి, లోకానికి ఎవ్వరికీ తెలియదండి. ఏంటో తెలుసండి ఆ విషయం? బైబిలులో జ్ఞానిగా పిలువబడుతున్న సొలొమోనుకి సహితం ఆ సంగతి అందలేదు. ఏంటా సంగతి అంటే, నరుడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు? ఎవరైనా చెప్పారంటే ప్రపంచంలో యేసు తప్ప ఎవరైనా చెప్పారా? నరుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడంటే గాల్లో కలిసిపోతారు, దెయ్యం అయిపోతారు, వచ్చే జన్మలో ఇంకో కుక్క అయిపోతారు, వచ్చే జన్మలో మనిషి అయిపోతారు, ఈ చెప్పారు తప్ప అసలు నిజం ప్రపంచానికి చెప్పలేదు. ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆయన జీవితంతో చూపించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. చచ్చిపోయిన తర్వాత, మరణం తర్వాత మనిషికి మరో జీవితం ఉంది. నన్ను చంపేస్తారు, మూడో దినాన నేను తిరిగి మరలా లేచిపోతాను. ఇదిగో నాకు ఇవ్వబడిన ఈ దేహం మహిమా దేహంగా మార్చబడుతుంది. నా ఆత్మ ఈ మహిమా దేహము రెండు కలిసి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి. 7 లోకాలు, 14 లోకాలు, 30 లోకాలు, 40 లోకాలు ఏమి లేవు. ఉన్న వల్ల 3 లోకాలు. ఒకటి మీ తండ్రి ఉన్న లోకం అయితే, రెండవది మీరున్న లోకం భూలోకం, మూడవది ప్రేతలు ఆత్మలు చచ్చిపోయిన వారు మృతులుండే లోకం మృతలోకం, అది కిందనున్న పాతాల లోకం. ఈ 3 ఉన్నాయి అని ప్రపంచానికి క్లారిటీగా మనిషి పుట్టక మునుపు ఎక్కడున్నాడు, పుట్టిన తర్వాత ఎక్కడుంటాడు, చచ్చిన తర్వాత ఎక్కడుంటాడు, ఆ పాతాల లోకం నుండి పైకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడని జీవితానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చాడు. అది ప్రభు ఇచ్చేంత వరకు లోకానికి తెలియదు చచ్చిపోయిన మనిషి ఏమవుతున్నాడు. నేను నా నోరు తెరిచి లోకానికి తెలియని సంగతులు నేను చెబుతాను. దేవుడి గురించిన జ్ఞానం లేదు, ఆ జ్ఞానం ప్రకటించడానికి వచ్చాడు. ఆ జ్ఞానం ప్రకటించి ఇదిగో వ్యభిచారులుగా, దొంగలుగా మారిపోయిన వాళ్ళందరినీ మార్చుకుంటూ వచ్చాడు. మార్చాడా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని మార్చాడా లేదా? అందరూ చంపండి అన్నారు, ఈయన మాత్రం ఏం చేశాడు? చంపుకుంటూ పోతే లోకంలో మనిషి ఎవడు మిగలడు. చంపటం కాదు, ఏం చేయాలా? మార్చాలి. ఎంత గొప్ప నినాదం ఇచ్చాడండి ప్రపంచానికి. పాపులను చంపడం కాదు, తప్పు చేసిన వాడిని శిక్షించడం కాదు, పాపిని, తప్పు చేసిన వాడిని క్షమించి వాడిని ఏం చేయాలి? మార్చాలి. మార్చాడా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని మార్చాడు. ఏమన్నా ఆ సిలువలో చచ్చిపోతూ పక్కన దొంగ వాడు మారిపోయాడు. ఏమన్నా మీకు పొట్టి జక్కయ్య గురించి మీకు తెలియదు కాదు, లంచగొండి మార్చేశాడా? మార్చాడు. అంటే దేవుడికి విరుద్ధంగా మానవ బ్రతుకులు ఉన్నాయని, దేవుడికి మనుషులకి మధ్యలో సమాధానం, సఖ్యత లేదు, గ్యాప్ వచ్చేసింది, వ్యాజ్యం. వాళ్ళందరినీ మంచి మనుషులుగా మార్చుకుంటూ వీళ్ళని దేవునితో సమాధానపరుస్తూ వస్తున్నాడు. ఎవరు చేశారు ఈ పని? యేసుక్రీస్తు. ఎలా చేశాడో తెలుసా? అప్పటికే వీళ్ళు చేసిన పాపాలన్నీ తన శిలువ యాగముతో, తన రక్తంతో ఈ పాపాలన్నీ కడిగేసి వీళ్ళు పరిశుద్ధులు చేసి, దేవా నువ్వు ఎలాగైతే వీడిని పుట్టించావో అలాగే పరిశుద్ధుడిగా ఇప్పుడు మార్చేశానని చెప్పి ఈ పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరిచి భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఆయన ఏమివ్వడానికి వచ్చాడో తెలుసా? సమాధానం. రోమిలికి రాసిన పత్రిక తీసుకోండి జాగ్రత్తగా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి బైబిల్లో. ఎలయనగా శత్రువులమై ఉండగా, ఎవరెవరికి శత్రువులు? దేవుడికి మనుషులు ఎలా మారిపోయారు? శత్రువులు. దేవుడు లేడు అంటున్నాడు, సృష్టి దానికి అదే కలిగింది అంటున్నాడు, నేను దేవుడిని నమ్మను అంటున్నాడు. మనుషులు దేవుడికి శత్రువులుగా మారిపోయారండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు 10వ వచనంలో అంటే, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా. ఎలాగొచ్చిందట సమాధానం? మనకి సమాధానం దేవుడితో ఎలాగొచ్చిందట? ఆయన మరణము ద్వారా అని ఉంది బైబిల్లో. ఉందా? ఉంది. అంటే ఇప్పుడు దేవుడికి మనకి సమాధానం యేసు జన్మతో వచ్చిందా, యేసు మరణంతో వచ్చిందా? దేంతో వచ్చింది? మరణంతో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మరణంతో సమాధానం వస్తే నువ్వు ఏడు జన్మదినాన్ని పండగ చేస్తున్నావు? పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా నేను యేసుక్రీస్తుల వారి జన్మదిన వేడుకలు చేస్తున్నప్పుడు మారిపోయాను అన్న వాళ్ళు చేయొద్దండి. మారేరా? మారలేదు. నేను ఎప్పుడు మారానంటే, యేసుప్రభు నీ కోసం పుట్టాడంటే ఎవడ మారడు. యేసుక్రీస్తుల వారు నీ కోసం చనిపోయాడు,
ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు అంటే క్రైస్తవుడు ప్రచురించవలసిన సువార్త ఏముంది చెప్పండి? సువార్త అనగానే అర్థం చెప్పండి. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇది కదా నువ్వు ప్రకటించాలి క్రైస్తవుడుగా, ఇది కదా నువ్వు చెప్పాలి. అది చెబితే కదా మానవాళికి సమాధానం. అక్కడ రాయబడిన మాట చూడండి, మనల్ని దేంతో సమాధానపరుస్తున్నాడట? 10వ వచనం, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆయన దేవునితో సమాధానపరచబడిన ఎడల పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. మరణించి నిన్ను రక్షించాడు. నువ్వు ప్రకటించవలసింది మరణం, నువ్వు ప్రపంచానికి ఎలుగెత్తి చాటవలసింది మరణం, నువ్వు ప్రపంచానికి చూపించవలసింది ఆయన మరణం. చివరికి నువ్వెలా మారిపోవాలి అంటే, ఇదిగో నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను మీ రక్షణ నిమిత్తం, మా సహోదరుల నిమిత్తం నేను కూడా ఏం పెడతాను. ఇది కదండి బైబిల్ ఈ సీక్వెన్స్ చెప్తుంది మనకి. సువార్తకు అర్థం తెలియదు, ప్రభు పేరట ఏం చేయమన్నాడో ప్రభు తెలీదు. ఏమంటే ఒక్క మాట అడుగుతానండి, మీరు ఎవరు బాధపడకూడదు, నిజమా కాదు చెప్పండి. యేసు ప్రభు భూమి మీద ఎంతకాలం బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు అంటే ఎన్ని బర్త్డేలు చేసుకోవడానికి అవకాశం ఉంది? ఎన్ని చేసుకోవచ్చు? 33 చేసుకోవచ్చు. 34 రాలేదు కనుక, రైట్? యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి 33 ఏళ్ళు బ్రతుకుంటే 33 బర్త్డేలు చేసుకోవచ్చు. చేసుకున్నాడా ఒకటే? ఎక్కడైనా మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో యేసుక్రీస్తు ఒక్క బర్త్డే చేసుకున్నాడని ఉందా? లేదు. పోలేండి, ఆయనకి ఇష్టం లేదండి. కొంతమందికి బర్త్డేలు చేసుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు బర్త్డేలు చేస్తారా చేయరా? చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకి బర్త్డేలు ఎవరు చేస్తాం? మనం చేస్తాం. ఇప్పుడు యేసుప్రభుకి పోలేండి ఇష్టం లేదండి బర్త్డే చేసుకోవటం. ఇప్పుడు యేసుప్రభు తర్వాత పుట్టిన తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, లేదంటే మరియమ్మ గారు కానీ, యోసేపు గారు కానీ బర్త్డే చేసినట్టుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఉండదు. వాళ్ళు కూడా మర్చిపోయారండి, కుటుంబం కూడా మర్చిపోయిందండి, తమ్ముళ్ళు మర్చిపోయారండి, చెల్లెళ్ళు మర్చిపోయారండి, తండ్రి మర్చిపోయాడండి, తల్లి మర్చిపోయిందండి. తర్వాత ఈయనకి వెనకాల శిష్యులు ఏర్పడ్డారు, అపోస్తలుడు 12 మంది. వీళ్ళందరూ కలిసి మన ప్రభు బర్త్డే అందరూ మర్చిపోయారని వీళ్ళు 12 మంది కలిసి ఒక బర్త్డే చేశారా? బైబిల్లో ఉందా? ఉండదు. ఈ 12 మందిలో బాగా ఏమండి బాగా యేసుక్రీస్తుల వారికి ఎవరంటే ఇష్టం అంటే యోహాను గారు, శిష్యుడు, ప్రియ శిష్యుడు. ఆయన అంటే చాలా ఇష్టం. అపోస్తలులు మిగతా 11 మంది పట్టించుకోలేదు. ఈ ప్రియ శిష్యుడు ఏమైనా బర్త్డే చేశాడా? చేయలేదు. వీళ్ళు కూడా సువార్తలు పడిపోయారు, మర్చిపోయారు. యేసుక్రీస్తుల వారు తదనంతరం సంఘం ఏర్పడింది కదా, తొలి శతాబ్దపు సంఘం ఎన్ని బర్త్డేలు చేసింది యేసుప్రభుకి బైబిల్లో? అపోస్తల కార్యాలు అంతటిలో సంఘపు చరిత్ర ఉంటుంది. 2వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ ఉంటే 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. పేతురు గారి ప్రసంగంతో 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు, సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏమైనా 3వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో కానీ 4 కానీ 5 కానీ 6 కానీ అపోస్తలు ఎక్కడైనా చేయకపోతే ఏర్పడిన సంఘం ఏమైనా బర్త్డేలు చేసిందా? చేయదు. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? యేసు ప్రభువు తర్వాత వచ్చిన తమ్ముళ్ళు, అపోస్తలులు, బాగా వినండి, అపోస్తలులు, తొలి శతాబ్దపు సంఘము, వీళ్ళెవ్వరు కూడా బర్త్డే చేయలేదు, కానీ అందరూ సువార్త చేశారు. ఈరోజు మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒకసారి బర్త్డే చేస్తాం, సువార్త మాత్రం అసలేమేమో చెయ్యం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది న్యాయమా? బైబిల్ పరంగా ధర్మమా? ఏమంటే ఇలా నిజాలు మాట్లాడామనుకోండి చాలా మందికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మాట్లాడుతున్నది వాక్యం. ప్రపంచ మానవాళికి రక్షణ సువార్త ద్వారా అయితే, క్రైస్తవుడు ప్రకటించవలసింది సువార్త అయితే, సువార్తలో ఉన్నవి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు. ఆ మరణం ద్వారానే దేవుడికి మనకి ఏం ఏర్పడింది? సమాధానం ఏర్పడింది. కొలసీలికి రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. బైబిల్లో ఎలాగిచ్చాడు సమాధానం సమస్త మానవాళికి? సమాధానం తండ్రికి మానవులకి ఎలాగొచ్చింది? ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి పౌలు గారు. కొలసీలికి రాసిన పత్రిక
3వ అధ్యాయం ఏమంటే 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఈ క్రైస్తవులకి దేవుడు ఒక పేరు ఇచ్చేశాడు, మీరు ఏర్పరచబడిన వారు, లోకమనే పాపపు చీకట్లో నుండి మీరు ఏర్పరచబడిన వారు అన్నాడు. ఈ ఏర్పరచబడిన వారు అందరూ కూడా ఎలా మారిపోయారో చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తాడు అంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగునట్లు మీరు జాలి గల మనస్సును. క్రైస్తవుడికి ఏముండాలి? జాలి కలిగిన మనస్సు. మీ దేవుడికి ఏముంది? జాలి కలిగిన మనస్సు. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా యేసుప్రభు ఏం తెచ్చేశారు అంటే జాలి కలిగిన మనస్సు తెచ్చాడు. ఎలా తెచ్చాడో తర్వాత చెప్తాను, జాగ్రత్తగా వినండి. జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. క్రైస్తవులు కదా, మీరు ఇవన్నీ ధరించుకోనండి. ఇవన్నీ మీలో కనబడాలి. సాత్వికం కనబడాలి, వినయం కనబడాలి, దీర్ఘశాంతం కనబడాలి, కరుణ, జాలి, దయ, ఇవన్నీ క్రైస్తవుల్లో కనబడాలి. ఇవి లేకే ప్రపంచం కొట్టుకు చేస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు, కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. దేనికోసం? వాళ్ళ మధ్యలో ఏమి లేదు చెప్పండి. ఏమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. పోలే అన్నయ్యే కదా, పోలే తమ్ముడే కదా, నేను నా స్థితి బాగానే ఉంది కదా, వాడి స్థితి బాగోలేదు కదా, సరే ఆస్తి నువ్వు తీసుకోవాలి, నాకు తక్కువ వచ్చినా పర్లేదు, నేను బాగానే ఉన్నాను కదా. ఏమండి ప్రేమానురాగాలు మనుషుల మధ్యలో ఉన్నాయంటారా? మీరు చెప్పండి. క్రైస్తవులకు కూడా గొడవలండి ఇంట్లోనండి, చాలా మంది కుటుంబాల్లోనండి క్రైస్తవులకు కూడా మనస్పర్ధలు వచ్చేది, క్రైస్తవులు కూడా తిట్టుకుంటున్నది, క్రైస్తవులు కూడా కొట్టుకుంటున్నది ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఆస్తి దగ్గర. అవునా కదా? ఆస్తి గురించి యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పండి బైబిల్లో? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడా? ఎవడు ఆస్తి పంపకాల కోసం ఒకడు పరుగు పరుగున యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, అప్పుడు అన్నాడు ఈ మాట, ఓయి ఎవడరా నిన్ను ఆస్తికి తీర్పరగా నన్ను ఏర్పరిచింది, నేను ఈ పంచాయతీలు చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఆస్తి ఎక్కువైతే పోతారో నరకానికి అన్నాడు. ఏమన్నా ప్రభు మాటలు ఏమైనా పట్టాయంటారా క్రైస్తవానికి? మీరు చెప్పండి, పట్టాయా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నాడు. కొన్ని సంగతులు చెవిలో పడుతుంటేనండి అసలు వీళ్ళు పరలోకం వద్దామని లేదా, ప్రభు ఏమి అర్థం అవ్వలేదా, ఎలా జీవించమన్నాడో, వాక్యంలో ఏం రాశాడో ఏమి తెలీదా? 13వ వచనం, నెక్స్ట్ వచనం చదువుతున్నాడు. 13, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడలా ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించండి. సహించుకోవాలి, క్షమించుకోవాలి, సహించుకోవాలి, క్షమించుకోవాలి. అంటే ప్రజల మధ్య ఏం ఏర్పరుస్తున్నాడు చెప్పండి? సమాధానం. కొట్టుకోకండి, తిట్టుకోకండి, చంపుకోకండి, గొడవలాడుకోకండి. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. మీరు మీ కన్న తండ్రి మీరు కొట్టుకుంటూ ఉంటే ఆయన బాధపడతాడు అక్కడ పరలోకంలో. జాలి, దయ, క్షమ, ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ ఏర్పాటు చేసేసాడండి ఈ లోకానికి. సమాధానం, ముందుగా మనుషుల మధ్యలో సమాధానాన్ని ఏర్పరిచాడు. ఈ మనుషులందరి పాపాలు కలిగి మనుషులను దేవుడితో సమాధానం చేశాడు. ఎప్పుడైతే ఇదంతా సెట్ అయిపోయిందో, ప్రారంభంలో మాట చెప్పాను నేను, మన కోసం ఎవరు దుఃఖిస్తున్నారు? సృష్టి. ఎప్పుడైతే దేవుని పిల్లలు వస్తున్నారో, ఎప్పుడైతే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారో, వెంటనే సృష్టికి కూడా నిమ్మలం వచ్చింది. అమ్మయ్య, ఇంతకాలానికి దేవుడిలా బ్రతుకుతున్న దైవ కుమారులకి మేము సేవ చేస్తున్నామని. సృష్టికి సమాధానం వచ్చింది, మనుషులకు సమాధానం వచ్చింది. పరలోకంలో దేవుడు కూడా యేసుక్రీస్తుల వారిని బట్టి సమాధానం. సమస్తానికి యేసుక్రీస్తుల వారి జననం ఏమిచ్చింది? సమాధానం. ఇంత కింద మాట చూడండి ఎంత బాగుంటుంది. ఇంకా 14వ వచనం, వీటన్నిటికీ పైన పరిపూర్ణతను అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి అన్నాడు. మీ అందరి మధ్యలో ప్రేమ ఉండాలి అన్నాడు. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. క్రీస్తు ఇచ్చు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. క్రైస్తవుడు అంటే వాడి హృదయంలో ఏముండాలట? సమాధానం. ఎవరైనా ఏదన్నా అన్నారా? పోలేండి, తమ్ముడే కదా, అన్నయ్య కదా, అక్కే కదా, చెల్లె కదా. ఒకరి మధ్యలో ఒకరికి క్రైస్తవులకి ఏముండాలట? సమాధానం, క్షమాగుణం. ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఏమండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పలానోళ్ళు ప్రార్థన పెడుతున్నారట. ఎవరు పెడుతున్నారు? ఎవరో ప్రార్థన పెడుతున్నారట. అమ్మ ప్రార్థన పెట్టుకున్నారు రండి అని పిలిచారనుకోండి, విశ్వాసులు బాగానే ఉంటున్నారండి,
నేను అందరి గురించి మాట్లాడటం లేదు. కొంతమంది ఏమన్నారు తెలుసా, ఇది మన ప్రార్థన కాదు ఎలకండి అంటున్నాడు ఆయన. నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే, వాళ్ళకో యేసు ప్రభు, మనకో యేసు ప్రభు, వాళ్ళకో బైబిల్, వీళ్ళకో బైబిల్, అందరికీ ఒకటే బైబిల్, అందరికీ ఒకటే యేసు ప్రభు. కానీ వాళ్ళ మీటింగ్ మీరు వెళ్ళకూడదు, వీళ్ళ మీటింగ్ మీరు వెళ్ళకూడదు, మనం వాళ్ళ మీటింగ్కి వెళ్ళకూడదు, వాళ్ళు మన మీటింగ్కి. ఇటు అందరికీ ఒక్కడు కాదా యేసు ప్రభు? అందరికీ ఒక్కటి కాదా బైబిల్? ఎవని క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, ఎవడు బోధకులుగా చెప్పుకుంటూ వీళ్ళ మధ్యలోనే సమాధానం లేకపోతే ఇంక ఏటి చెప్పండి? క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి? వాళ్ళ హృదయాల్లో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు మీ హృదయాలలో ఉంటే ఆ హృదయంలో ఉన్నవాడికి ఏముంటుందట? సమాధానం. ఎవరితోనూ గొడవలు వద్దండి, ఎవరితోనూ పగలొద్దండి, ఎవరితోనూ విభేదాలు వద్దండి. ఎక్కడున్నాడు ప్రభు అండి? ఉత్తిదే, ఉత్తు మాటలు అవన్నీ. ప్రభు ఉంటే ఎలా ఉంటారో తెలుసా? ప్రభు హృదయంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఆ రోజు రాళ్ళు ఇచ్చుకుని యేసుక్రీస్తుల వారిని ప్రకటించినందుకు రాళ్లతో కొడుతుంటే చచ్చిపోతూ చచ్చిపోతూ స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? తండ్రి, అది యేసుప్రభు ప్రార్థన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరు నువ్వేం చేయాలి? క్షమించు. ఇప్పుడు స్టెఫన్ ఏమన్నాడు తెలుసా బైబిల్లో? కొడుతుంటే, చంపేస్తుంటే, రక్తాలు కారుతుంటే, కళ్ళ ముందు వాళ్ళే ప్రాణాలు తీసేస్తుంటే స్టెఫన్ ఏమంటున్నాడు తెలుసా? నన్ను కొట్టేస్తున్నారు తండ్రి, వీళ్ళని శిక్షించు తండ్రి అనలేదు. వారి మీద ఈ పాపము మాపొద్దు తండ్రి. సేమ్ యేసు ప్రభు ఎలాగైతే మాట్లాడాడో స్టెఫన్ కూడా. అంటే ఇప్పుడు స్టెఫన్ హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో యేసు ప్రభు ఉన్నాడా? ఉన్నాడా? టచ్ చేసుకుందాం, ఉన్నాడో లేదో? టచ్ అయినా ఇప్పుడు మీలో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ కెమెరా ముందు, ఆన్ కెమెరా ఇక్కడ నిలబెట్టి, అమ్మ నీ పేరేంటి అని అడిగాను. ఏదో పేరు చెప్పారు. వెంటనే కాండ్రించి మొహం మీద ఉమ్మేశాను. ఏమంటారు చెప్పండి? సరేలేండి అని ఇలాగే ఎంతమంది వెళ్ళిపోతారు నాకు చెప్పాలా? ఉమ్మూసిన అతన్ని ఏం చేస్తారు చెప్పండి? వెంటనే కిందకు ఒంగుని చూస్తారు. ఏం తీయడానికి? చెప్పు తీసి చెడాపెడ వాడిని కొట్టి కిందేసి తొక్కి, నా మీద ఉమ్మేస్తావా? నా వంశం తెలుసా? నా గోత్రం తెలుసా? ఏటి గోత్రం? ఇంకా వెనకాలంతా జ్ఞాపకం చేసుకుని ఎవడు తిట్టు తిట్టకుండా తిడతారు. మన మీద మొహం మీద ఉమ్మూస్తే మనం ఊరుకుంటామండి? ఊరుకో. కానీ యేసుక్రీస్తుల వారు మొహం మీద ఉమ్మూసారా? చూసారా? ఊసారు. ఏమన్నాడు యేసుప్రభు చెప్పాలి నాకు? ఏమన్నాడు? పోలే, వీళ్ళకి తెలియదండి, తెలీదు నేను దేవుని కుమారుడినని తెలీదు, వీళ్ళని రక్షించడానికి వచ్చానని తెలీదు. ఒకటే డైలాగ్, తెలీదు వీళ్ళకి ఏమి. అందుకే సిలువలో ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు. అంటే వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని ఏం చేయాలి? నువ్వు క్షమించేయి. మీకు ఒకటే చెప్తానండి, బైబిల్ జ్ఞానం మనకి తెలియలేదా? మనకి ఏమి తెలియనట్టేనండి. ప్రేమించటం లేదా? మీకు ఏమి తెలీదు. క్షమించటం లేదా? మీకు ఏం తెలీదు. ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదా? అసలు మీకు ఏం తెలియదు. మీకేం తెలియదు. బైబిల్ రాదు. అదే యేసుప్రభు అన్న మాట, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయాలి? నువ్వు క్షమించు. క్రీస్తున్న స్టెఫనేమో రాళ్లతో కొడతన్నా, వద్దు తండ్రి, క్షమించే తండ్రి, ఈ పాపం వాళ్ళ మీద మాపొద్దు తండ్రి. ఈరోజు మనం ఆ స్థితికి వచ్చామా చెప్పండి? క్రీస్తు మన హృదయాలలో ఉంటే మన అందరి ఎడల మనం ఎలా ఉంటాం? సమాధానం, ప్రేమ. ఒకడు మనకు అన్యాయం చేస్తున్నాడా? పైన అదే చెప్పాడు. మీరు అంటారు నేను ఎలాగంటే సహించుకోవాలంటే వాడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు అంటే, అన్యాయం చేసేవాడిని కూడా ఏం చేసుకోమని చెప్పాడు ఇక్కడ? సహించండి. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుకు అన్యాయం చేస్తున్నాడండి. సహించాడా లేదా? క్షమించాడా లేదా? క్షమించాడు. ఇస్కరియోతు యోధ అమ్మేస్తాడని డే 1 వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన డే 1 యేసు ప్రభుకు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడైనా వీడు దొంగోడు, నన్ను అమ్మేయడానికి వచ్చాడని మిగతా 11 మందితో చెప్పాడా? చెప్పలేదండి. వాడిని మార్చడానికి ప్రయత్నించాడు, వాడిని మార్చుకోవాలని ప్రయత్నించాడు. ఏమంటే ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో కలహాలు పెట్టడం కానీ, వాడిని దొంగని మాట అంటం కానీ చేశాడా యేసుప్రభు? అంటే తనని పొడిచేవాడిని, తనని చంపేస్తున్నవాడిని, తనని అమ్మేస్తున్నవాడిని కూడా యేసుప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అదండి సమాధానం. అది ఉంటే హృదయం వేరండి. మీకు తెలియదండి. లోపల వాక్యం ఎక్కిపోతే మనిషి ప్రవర్తన వేరు, మాట వేరు, ప్రేమ వేరు, అన్నీ మారిపోతాయి. ఇవన్నీ మనుషులకి ఇవ్వడానికి వచ్చిందే యేసుక్రీస్తుల వారు. సమస్తము సమాధానపరచబడాలి. ముందు సమస్తము సమాధానపరచబడాలి అంటే మనిషికి మనిషికి మధ్యలో ముందే ఉండాలి
సమాధానం. సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. వాళ్ళ చెప్తాను, సమాధానం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక మరో మాట చూడండి, 1వ అధ్యాయం 17 నుంచి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చూడండి. 17 నుంచి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధార సంభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి. ఇందుకోసం మళ్ళా తీసుకొచ్చాను. ఇంతకీ మనందరికీ సంధి దేంతో జరిగిందట? శిలువ రక్తముతో సంధి. శిలువ రక్తముతో సంధి. ఆయన పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ పాప క్షమాపణ శిలువ రక్తంతో ఇచ్చాడు, మరణంతో ఇచ్చాడు. మనుషులను ప్రకటించమని చెప్పింది కూడా, నా మరణాన్ని, నా సువార్తను మీరు ప్రకటించండి. కనుక సమస్తానికి సమాధానం యేసుక్రీస్తుల వారి జన్మతో ప్రారంభించాడు ఈ విప్లవాన్ని. సమాధానపరచాలి. ప్రపంచానికంటే అప్పటి వరకు తెలియని ఒక కొత్త సూత్రాన్ని ఇచ్చేసాడు ప్రపంచానికి. ఏంటో తెలుసా? నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే దుష్టుడు వాడి వైపుకి ఏం తిప్పమన్నాడు? ఎడమ చెంప కూడా త్రిప్పు. అంటే అహింస అనే ఒక ఆయుధాన్ని ప్రజలకిచ్చి వెళ్ళిపోయాడు. అహింస, హింసలొద్దు, గొడవలొద్దు, ఏమండి, నరకడాలొద్దు, చంపుకోవడాలొద్దు, అహింస. ప్రియులరా, కనుక ఈ మాటలన్నీ మీకు అర్థమైతే క్రీస్తు మనకేమివ్వడానికి వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సమాధానం నీలోకి లేకుండా నువ్వెన్ని పండగలు చేసినా వృధా. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు, నాకెవరైనా బలివ్వాలనుకున్నప్పుడు నీకు గనక నీ సహోదరుడితో విభేదం ఉంటే ఏం చేయమన్నాడు? ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి ముందెళ్ళి నువ్వేం చేయాలి? నీ సహోదరుడితో సమాధానపడు. అంటే క్రీస్తు మాట లోపలికి వెళ్తే మీకు అర్థమవుతున్నది ఒకటే, ఆయన కోరుకుంటున్నది ప్రజల మధ్యలో ఏంటి? సమాధానం. అది ఇవ్వడానికి వచ్చాడు. అది లేకుండా, ఏమండి, నేను చాలామంది కుటుంబాల్లో చూశానండి, ఈ క్రిస్మస్కి గొడవలు జరుగుతాయి ఇంట్లో, మీకు తెలుసో లేదో. ఇప్పుడు పండగేమో యేసుప్రభుది, వీళ్ళిద్దరూ గొడవాడుకునేది పండగ కోసమే. ఏంటో తెలుసా? నాకు పొట్టు చీర కొంటానన్నారు, ఈ సంవత్సరం కూడా కొనలేదు అంటుంది ఆవిడ. డబ్బులు సరిపోలేదమ్మా అంటే, లేదు, పండక్కి బట్టలు కొంటారా లేదా, పండక్కి పిల్లల్ని ప్రాంతానికి తీసుకెళ్తారా లేదా, పండక్కి నాకు బంగారం చేయిస్తారా లేదా, పండక్కి పెద్ద స్టార్ పైన పెడతారా లేదా. ఏంటి ఇంట్లో గొడవలు? అసలు యేసుప్రభు వచ్చింది దేనికి? సమాధానం ఇవ్వడానికి. కుటుంబంలో ఏం జరుగుతుంది? గొడవ. ఆ గొడవతోనే యేసుప్రభుకి ఏం చేస్తారు? మళ్ళీ పండగ నమస్కారం పెడుతున్నాడు. మీ పండగకు ఒక నమస్కారం, ముందు మీరు ఏం చేయాలి? సమాధాన పడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ సభలో మా ప్రభు యొక్క మీ కుమారుడు యొక్క గొప్పతనాన్ని తండ్రి కొన్ని మాటల్లో చెప్పాను, విని గ్రహించడానికి కృప చేయండి. ఏర్పాటు చేసిన ప్రియులను మీ పిల్లల కుటుంబాన్ని దీవించండి. మరి సభకు విచ్చేసిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి తండ్రి. రేపటి దినం కరీంనగర్ సిటీలో జరుగుతున్న మరి ప్రార్థన కూడికను, సభను జ్ఞాపకం చేసుకుని అక్కడికి అనేక మందిని తీసుకుని వచ్చి తండ్రి మీ కుమారుడు యొక్క జన్మ యొక్క గొప్పతనాన్ని వివరించుటకు కృప చేయండి. ఈ సభ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన పిల్లలందరినీ దీవించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. సమస్తానికి సమాధానం, సర్వశక్తుని జననం అనే అంశాన్ని చాలా చక్కగా క్లుప్తంగా వివరించినటువంటి కింగ్ శ్రీను అన్నగారికి మరొకసారి క్రీస్తు సంఘం గోదూరు తరపున వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో అధికారులు, అతిథులు ఉన్నారు, వారిని ముందు భాగానికి ఆహ్వానించుకుందాం. దయచేసి ఒక 10 నిమిషాల్లో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. కొంచెం ఓపికగా కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి ఎంపీపీ ఇబ్రహీంపట్నం జగన్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా మీరంతా కూడా చప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మాజీ ఎంపీపీ
శ్రీ కోటగిరి వెంకటస్వామి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సర్పంచ్ సోమ ప్రభాకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే నల్ల తిరుపతి రెడ్డి ఉప సర్పంచ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దయానంద్ అన్న ఆరాపేట నుంచి వచ్చినటువంటి దయానంద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచిదండి. మరి ఈ సమయంలో మరి సభను ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి ఒక 5 నిమిషాలు మనతో మాట్లాడవలసిందిగా జగన్ రావు గారికి, ఎంపీపీ జగన్ రావు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దానికంటే ముందుగా డాక్టర్ గణేష్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి గణేష్ అన్న గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా చప్పట్లతో మన ఆనందాన్ని తెలియచేద్దాం. ఒక 5 నిమిషాలు మనతో మాట్లాడవలసిందిగా ఎంపీపీ జగన్ రావు గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ముందుగా శ్రీను గారికి, హైదరాబాద్ నుంచి వచ్చేసిన శ్రీను గారికి యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండగ జరుపుకుంటున్న అందరిని పిలిచి ఆనందంగా క్రీస్తు జన్మదిన పండుగ జరుపుకుంటున్న యాదగిరి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి, మరి గ్రామస్తులకి, ముఖ్య అతిథులందరికీ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో, అందరూ సుఖశాంతులతో జీవించాలనే కోరికతో అందరిలాగా మనం కూడా అందరిని పిలుచుకొని మనకు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఇంత శ్రమ కోర్చి వారు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పటివరకు మేము కొంత వారి యొక్క ఉపన్యాసాన్ని వినడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రసంగించారు. వారికి మా యొక్క ధన్యవాదములు. మీ అందరికీ యేసుక్రీస్తు దీవెనలు చల్లగా ఉండాలని, మన సమాజం మంచిగా ఉండాలని, సమాజంలో నివసిస్తున్న జనులందరూ అందరిపైన యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక శుభాభివందనములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్ది సమయంలో మీ అమూల్యమైన మాటలు మాకు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ కోటగిరి వెంకటస్వామి గారు మరి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా సమయాన్ని అప్పగిస్తున్నాం. సభకి నమస్కారం. ఈరోజు మన యాదగిరి ఇంటి దగ్గర, డేవిడ్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు జన్మదిన ముందస్తు ఉత్సవాలకి విచ్చేసినటువంటి కింగ్ సీన్ గారు, అలాగే ఇతర ఫాస్టర్సు రవికుమార్ గారు, ఇతర బోధకులందరికీ కూడా క్రీస్తు జన్మ సందర్భంగా, వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ చేరినటువంటి సోదరులందరికీ కూడా క్రీస్తు జన్మదిన వేడుకల ముందస్తు వేడుకల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా వివరించినారు. మేము కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ క్షమను మించినటువంటి గొప్ప గుణం మరొకటి లేదని, దయ కలిగి ఉండడం కంటే గొప్ప గుణం మరొకటి లేదని, మనం సమాధానం పడడంలోనే జీవితం యొక్క సంతృప్తి కలిగి ఉంటుందని చక్కగా వివరించినారు. మేము చివరి ఆ వాక్యాలు చెప్పేటప్పుడు అందువచ్చినాం. అవన్నీ కూడా మరి మన జీవన గమనంలో క్షమ, దయ, సమాధానం పడడం అనేటువంటి నేర్చుకున్నట్టయితే జీవన గమనంలో జరిగేటువంటి అనేక సమస్యలు పక్కకి వెళ్ళిపోతాయి. మనం సమాధానం పడడం కనుక నేర్చుకున్నట్టయితే అనేక సమస్యలు దూరం అవుతాయి.
కోరికల వెంట పరిగెట్టినప్పుడే మనిషి అశాంతితో మదన పడతా ఉంటాడు. మరి వాటి నుంచి సమాధానం పొందాలని క్రీస్తు రక్తంతో ప్రపంచంలోని మనుషులకు శాంతి చేకూర్చాలని త్యాగాన్ని ఇచ్చినటువంటి ఆ మహానుభావుని వేడుకలకు వచ్చేసినటువంటి చిన్నారి చేతనలకు, ఇక్కడ చేరినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మరొక్క మారు క్రీస్తు జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందులో మీ కుటుంబంలో కలిసి పంచుకునేటువంటి సమయాన్ని ఇచ్చినందుకు డేవిడ్ కుటుంబానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సంగతులు మాకు తెలియజేశారు. అలాగే మన గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా డాక్టర్ గణేష్ గారికి కూడా సమయాన్ని ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు అందరికీ ముందస్తు క్రీస్తు జన్మ శుభాకాంక్షలు. మనం ఏ ధర్మాన్ని పాటించినా మన యొక్క ఏదైతే మనస్సు ఉంటుందో అది నిర్మలంగా ఉంచుకొని అందరితోటి ప్రేమ, శాంతి, సమాధానంగా ఒకరినొకరు క్షమిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి అధికారులు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనతో గడపడానికి వచ్చినటువంటి మరి అందరికీ మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి దైవజనులు, మన మధ్యలో ఉన్న లీడర్స్ అందరూ కూడా లేచి నిలబడి మరి ప్రార్థనతో మరి కేక్ కటింగ్ చేసుకొని మరి యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవజనులు ముఖ్య వాక్య సందేశాన్ని అందించినటువంటి కింగ్ శ్రీను అన్నగారు మరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మరి కేక్ ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పిల్లలుగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మాకు, మా జీవితాలకు శాంతిని, సమాధానాన్ని ఈ లోకంలో తండ్రి మీరు కోరుకున్నట్టుగా జీవించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి జరిగిన ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు బైబిల్లో రాయించిన కొన్ని మాటలు మీ పిల్లలకి చెప్పడానికి మీరు కృప చూపారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. భూమి మీద మాకు మీరు అప్పగించిన బాధ్యత, మీ అధికారుల కొరకు, మీ నాయకుల కొరకు ప్రార్థించండి అని మాకు మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి, మా మధ్యలోనికి విచ్చేసిన మరి ప్రాంతపు అధికారుల కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. సమాజంలో ఉంటున్న వారందరినీ తండ్రి, మీ కుమారుడు ఎలాగైతే ప్రేమించి అందరికీ మంచి చేశాడు, మరి అలాగే తండ్రి నాయకులుగా ఉన్న మీ పిల్లలు తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కుల, మత, ప్రాంత, వర్ణ భేదాలు ఏవీ లేకుండా తండ్రి అందరినీ సమానంగా ప్రేమించుటకు కృప చేయండి. వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారి పిల్లల్ని దీవించండి. ఆ కుటుంబాలను మీరు ఎక్కల చోటును భద్రపరచండి తండ్రి. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఓకేనండి, మరి కేక్ కటింగ్ చేద్దాం అన్న. సార్ ఇలా రండి సార్. అన్న ఉండండి, మీరు ఉండండి. రవీందర్ ముందుకు రావాలి. మనమందరం చప్పట్లు కొడతాం. This is a
Sabula.